నమస్తే అండి. నేను ఇవాళ ఈ వీడియోలో ప్రతి మహిళకు తెలియాల్సిన ఒక లైఫ్ సేవింగ్ స్కిల్ గురించి చెప్తానండి. మన భారతదేశంలో స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ అనేది ఒక పెద్ద సమస్య. అంటే మనకున్న క్యాన్సర్స్లో చాలా కామన్గా ఉన్న క్యాన్సర్స్లో రొమ్ము క్యాన్సర్ ఒకటి. ప్రతి 4 నిమిషాల్లో ఒక మహిళ రొమ్ము క్యాన్సర్ ద్వారా ఇబ్బంది పడుతుంది. ప్రతి 13-14 నిమిషాల్లో ఒక మహిళ రొమ్ము క్యాన్సర్తో చనిపోతుంది. ఈ రొమ్ము క్యాన్సర్ ట్రీట్మెంట్ ప్లాన్లో అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి తెలుసా అండి? తొందరగా దాన్ని గుర్తించడం. సో ఇలా తొందరగా గుర్తించడానికి నేను ఇప్పుడు చెప్పే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటాం. అంటే మహిళ తనకు తానుగా తన రొమ్ములను పరీక్ష చేసుకునే పద్ధతి అన్న. హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ అర్చన, గైనకాలజిస్ట్ ఫ్రమ్ ప్రొద్దుటూరు. సో ఈ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు చేసుకోవాలి, ఎవరు చేసుకోవాలి? ఫస్ట్ థింగ్, సో పీరియడ్ వచ్చాక బ్లీడింగ్ ఆగిపోయిన తర్వాత మీరు 7వ రోజు నుండి 10వ రోజు మధ్యన చేసుకోవచ్చండి. ఈ టైం కూడా ఎందుకంటే పీరియడ్ వచ్చే ముందు రొమ్ముల్లో కొన్ని సహజంగానే మార్పులు వస్తాయి. ఇవన్నీ నార్మల్ అయిపోయి మనం టెస్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఎవరు చేసుకోవాలి? 20 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి మహిళ కంపల్సరీగా చేసుకోవాలి. ఎంత ఫ్రీక్వెంట్గా చేసుకోవాలి? నెక్స్ట్ క్వశ్చన్. ప్రతి నెల ఇది రెగ్యులర్గా చేసుకోవాలండి. మీకు పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత కూడాను ఈ టెస్ట్ కంపల్సరీగా చేసుకోవాలి. సో మీ క్యాలెండర్లో అది మార్క్ చేసుకొని పెట్టుకోండి. ఆ డేట్ చూడంగానే మీకు ఇది దిస్ ఈస్ ద టైమ్ ఫర్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది గుర్తు రావాలన్నమాట. సో ఎలా చేసుకోవాలి? నేను సింపుల్ స్టెప్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏమంటే అద్దం ముందు నిలబడి తన రొమ్ములను తనే పరీక్షించుకోవాలన్నమాట. అంటే ఫస్ట్ చూడడానికి అద్దం ముందు నిలబడినప్పుడు రొమ్ముల్లో ఏమైనా మార్పు ఉందా? మార్పు అంటే అది సైజులో కావచ్చు, లేదంటే రొమ్ముల పైన ఉన్న చర్మంలో ఏదైనా మార్పు ఉందా? పక్కరింగ్ అంటాం. అంటే మనకు నారింజ పండుకు ఎలా ఉంటుందండి పైన, ఆ విధంగా ఏదైనా చర్మంలో ఏదైనా మార్పు వచ్చిందా? కాంటూర్ ఏదన్నా మార్పు ఉందా? అంటే కుడివైపుకు ఎడం వైపుకు షేప్లో ఏదన్నా మార్పు ఉందా? సో ఫస్ట్ ఇవన్నీ గమనించాలి. ఆ తర్వాత నిప్పుల్ అంటే చను మొనలు ఎలా ఉన్నాయి అనేది గమనించాలి. ఏమన్నా లోపలికి పోయినట్టున్నాయా, లేదు రైట్ సైడ్కు లెఫ్ట్ సైడ్కు పైన కింద ఏదన్నా లెవెల్లో ఏదన్నా మార్పు ఉందా? ఇవన్నీ కాకుండా ఏదన్నా ఎక్కువగా అంటే రక్తనాళాలు చర్మం కింద ఎక్కువగా కనిపించినట్టు అట్లా ఏమన్నా ఉందంటే వీనస్ ఎంగార్జ్మెంట్ అంటాం. సో అలా ఏమన్నా ఉందా అనేది మొట్టమొదటి పరీక్ష అన్నమాట. ఇది చేసుకున్న తర్వాత మళ్ళీ మన ఆర్మ్స్ని అంటే హిప్స్కి అగైనెస్ట్గా టైట్గా ప్రెస్ చేసి సేమ్ థింగ్స్ మళ్ళీ ఇంకొకసారి మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. తర్వాత కొంచెం ముందుకు వంగి కూడాను ఇదే మార్పులు మళ్ళీ ఒకసారి గమనించాలి. సో ఫస్ట్ ఇలా చూసుకున్నప్పుడు ఏమీ ఇబ్బంది లేకుంటే నెక్స్ట్ మనము టచ్ చేసి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది సెకండ్ స్టెప్. ఇది చేయడానికి మనము చెయ్యి పైకెత్తి 90 degrees యాంగిల్లో పెట్టి తల వెనుక చెయ్యి పెట్టుకొని ఎగ్జామినేషన్ చేసుకోవాలి. సో ఇది టెస్ట్ చేసుకునేటప్పుడు వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే మనము వేళ్ళ బేస్తో చెక్ చేయాలి. అంటే ప్యాడ్ ఆఫ్ ఫింగర్స్ అంటాం. 3 వేళ్ళను పెట్టుకొని ప్యాడ్ ఆఫ్ ఫింగర్స్తో చెక్ చేయాలి. మనం దాన్ని చేత్తో పట్టుకోవడానికి ట్రై చేయడం కానీ అలా చేయకూడదు. టెస్ట్ చేసుకునేటప్పుడు కూడా చిన్న చిన్న సర్కిల్స్లో మూమెంట్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నప్పుడు ఒక చోట నుండి మొదలుపెట్టి ఒక సర్క్యులర్ ఫ్యాషన్లో కానీ లేకుంటే పైకి కిందకి కానీ ఏదో ఒక ఆర్డర్లో చెక్ చేయాలి. ఎందుకంటే మనం ఎటువంటి ఏరియా కూడా మిస్ కాకూడదు. మెయిన్ రీజన్ అది. చుట్టుపక్కల నుండి మొదలుపెట్టి నిదానంగా సెంటర్కు మూవ్ అవ్వాలి. ఇది చెక్ చేసుకునేటప్పుడు కూడా రైట్ సైడ్ బ్రెస్ట్ చెక్ చేసుకునేటప్పుడు మనం లెఫ్ట్ హ్యాండ్ ఉపయోగించాలి. లెఫ్ట్ సైడ్ బ్రెస్ట్ చెక్ చేసుకునేటప్పుడు మనం రైట్ హ్యాండ్ ఉపయోగించాల్సి ఉంటుందన్నమాట. సో ఇలా మొత్తం మనం రొమ్ము భాగం పూర్తిగా కుడివైపు ఎడం వైపు రెండు చెక్ చేసుకున్నాక చెక్ చేసుకునేటప్పుడు మనము వెనక చెస్ట్ వాల్కి అంటే బోన్స్ ఉంటాయి కదా, బోన్ అండ్ మజిల్ లేయర్కు అగేనెస్ట్గా మనం మూమెంట్ ఇస్తాం. అలా చేసినప్పుడు ఏదన్నా మీకు తగిలితే చేతికి ఏదైనా రొమ్ము గడ్డలు ఉంటే తెలిసే అవకాశం ఉంటుంది. సో రొమ్ముల పరీక్ష పూర్తిగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏమంటే చంకలు కూడా చెక్ చేసుకోవాలి. అండర్ ఆర్మ్స్లో కూడా మనం ఇదే సేమ్ థింగ్ కంటిన్యూ చేస్తాం. ఎందుకంటే లింఫ్ నోడ్స్ అంటాం అన్నమాట. సో బ్రెస్ట్ క్యాన్సర్ ఉండి లేదు ఏదైనా ఇబ్బంది ఉండి రొమ్ముల్లో అలాంటప్పుడు అక్కడి నుండి లింఫ్ అంతా అక్కడికి డ్రైన్ అవుతుంది లింఫ్ నోడ్స్కు. కాబట్టి చంకల భాగం కూడా కంపల్సరీగా మీరు మీ ఎగ్జామినేషన్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే
నిప్పుల్స్ అన్నమాట. సో నిప్పుల్స్లో ఏదన్నా అంటే చను మొనల్లో ఏమైనా మార్పు ఉందా అంటే లోపలికి పోవడం కానీ, అంటే ఇన్వర్షన్ రిట్రాక్షన్ ఆఫ్ నిప్పుల్ అంటాం, అలా ఉండడం కానీ, లెవెల్ మారడం పైకి కిందకు రైట్ సైడ్కు లెఫ్ట్ సైడ్కు తేడా ఉండడము, ఫస్ట్ అది గమనించాలి. తర్వాత జెంటిల్గా ప్రెస్ చేసి కూడా చూడాలి. ప్రెషర్ మరీ హెవీ ప్రెషర్ అవసరం లేదండి, మీడియం ప్రెషర్తో ప్రెస్ చేసి చూడాలి. అంటే చనుమొనల నుండి ఏమైనా స్రావాలు ఉన్నాయా, సెక్రీషన్ ఏమన్నా ఉందా అనేది కూడా కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. సో ఇవన్నీ చేసుకోవడానికి మొదట్లో మీకు కొంత అంటే శరీరం అలవాటు పడి మీ రొమ్ములు ఎలా ఉన్నాయంటే మీ బ్రెస్ట్ ఫెమిలియారిటీ మీకు రావడానికి కొంత టైం పడుతుంది. మేబీ ఒక 2-3 నెలలు టైం పట్టచ్చు. ఆ తర్వాత మీకు అలవాటైపోతుంది. సో నిదానంగా దీనికి ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. కాకపోతే దీనివల్ల ఏమంటే మనం ఏదైనా ఇబ్బంది ఉంటే చాలా తొందరగా మనం పికప్ చేసుకోగలుగుతాం. ప్రతి నెల డాక్టర్ దగ్గరికి వచ్చి చెక్ చేయించుకోవడం అనేది ప్రాక్టికల్గా చాలా కష్టం. సో ప్రతి మహిళ ఈ సింపుల్ స్టెప్స్ ద్వారా చెక్ చేసుకోవాలండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, బ్రెస్ట్ క్యాన్సర్కు ట్రీట్మెంట్ మనం సక్సెస్ఫుల్గా తీసుకోవాలి, మనకు ట్రీట్మెంట్కు రెస్పాన్స్ బాగుండాలంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎర్లీ డిటెక్షన్ అన్నమాట. మీకు ఏదన్నా సరే టెస్ట్ చేసుకున్నారు, ఏదో ఒక గడ్డలాగా తగిలింది, ఏం కంగారు పడాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. ఎందుకంటే చేతికి తగిలిన ప్రతిదీ అసలు అక్కడ గడ్డ ఉందా లేదా అనేది కన్ఫర్మేషన్ కాదు. రెండవది, గడ్డ ఉన్నా కూడా ప్రతి ఒక్కటి క్యాన్సర్ కాదు. సో కంగారు పడకుండా వెంటనే వెళ్ళి మీ గైనకాలజిస్ట్ కానీ లేదు బ్రెస్ట్ సర్జన్ కానీ మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ని కానీ సంప్రదించాల్సి ఉంటుందన్నమాట. ఇది ఇప్పుడు మనం ఇంట్లో చేసుకునే రొటీన్ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది ఒక డాక్టర్ చేసే పరీక్షకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యామ్నాయం కాదండి. సో మీకు డౌట్ ఉంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. రెగ్యులర్ స్క్రీనింగ్ కూడా చేసుకోవాలి బ్రెస్ట్ క్యాన్సర్కి. మీకు ఫ్యామిలీలో ఎవరికన్నా అంటే మీ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటే మీ తల్లి కానీ మీ సిస్టర్స్ కానీ లేదు మీ క్లోజ్ రిలేటివ్స్లో ఎవరికన్నా బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే మీరు ఇంకా జాగ్రత్తగా ఉండాలండి. రెగ్యులర్గా మ్యామోగ్రామ్ చేయించుకోవాలి. ప్రతి మహిళ కూడా ముఖ్యంగా 40 ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి సంవత్సరము మ్యామోగ్రఫీ కంపల్సరీగా చేయించుకోవాలండి. దానివల్ల ఏదైనా ఇబ్బంది ఉంటే మనం చాలా ఎర్లీగా పికప్ చేయొచ్చు. ప్రతి ఒక్క మహిళకు స్పష్టంగా ఈ విషయం తెలిసే తీరాలండి. కాబట్టి మీ సరౌండింగ్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి దీని గురించి వివరంగా చెప్పండి. లెట్ ఎవ్రీ ఉమెన్ చెక్ హర్ బ్రెస్ట్. ఇందులో షేమ్గా ఫీల్ అవ్వాల్సింది ఏమీ లేదు. యాక్చువల్లీ యూ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీకు మీరే గర్వపడాలి, ఎందుకంటే యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అన్నమాట. సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. Let it help some other women also. If you find the content helpful, don't forget to subscribe to my channel.